ఓకే సార్, అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరులో ఒక అందరికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అందివ్వడానికి ఏడిఎంఎస్ కంపెనీ తరఫున షోరూమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్న ముందుగా మహబూబ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన టోటల్ అనంతపూర్ కడప రెండు డిస్టిక్లకు C&F అంటే స్టాకిస్ట్ అన్నట్టు వీళ్ళందరి షోరూమ్లకు సప్లై చేసే సార్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే డెవలప్ కావాలని. అసలు ఎందుకు ఈవీ వెహికల్ ఎందుకు వాడాలి, ప్రజల్లో ఈ రోజు అవేర్నెస్ వచ్చేసింది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. చూడండి, ఈ రోజు యాక్చువల్ గా వర్షాకాలం రాబోయేది చలికాలం, వర్షాకాలం ఎండింగ్ అయ్యి చలికాలం. ఇప్పుడు యాక్చువల్ గా వాతావరణం కూల్ గా ఉండాలి. చూడండి, ఇంత ఉడకపోత ఎందుకు వస్తుంది అంటే కారణం మనం వాడే వెహికల్స్ అన్ని పెట్రోల్ డీజిల్ తో నడుస్తున్నాయి. ఆ డీజిల్ పెట్రోల్ అంతా బయటికి రావడం వల్ల ఆ పొల్యూషన్ అనేది వాతావరణంలో కలిసి వాతావరణం వేడెక్కుతుంది. దానివల్ల ఆ గాలి పీల్చుకొని చాలా మంది శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారు. ఈ రోజు మొన్న హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లో ఒక 100 మంది చనిపోతే 7 పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు, శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారని WHO హెచ్చరించింది. మన పరిస్థితుల్లో కనుక మనం మార్పు తెచ్చుకోకుంటే, ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఎలక్ట్రిక్ వైపు మళ్ళకుంటే, పెట్రోల్ డీజిల్ ని తగ్గించకుంటే, రేపు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే రోగాలతో బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేశం మీద గౌరవం ఉంటే, మన నెక్స్ట్ తరాలని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోట్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్ వాడాల్సిందే. మనం ఫస్ట్ వాడితే మనం చూసి నలుగురు కొనుక్కుంటారు. కాబట్టి ఈ రోజు దేశ ప్రధానమంత్రి ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, టోటల్ పెట్రోల్ డీజిల్ బంద్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ దేశానికి మొన్ననే నేను ఒక గూగుల్లో సెర్చ్ చేశాను, భారతదేశం క్రూడ్ ఆయిల్ ఎంత కొంటుంది. ప్రతి సంవత్సరం 22 లక్షల కోట్ల రూపాయలు గల్ఫ్ దేశాలకు, బయట దేశాలకు మన డబ్బంతా తరలిపోతుంది. దానివల్ల మన దేశం అభివృద్ధి చెందలేకపోతుంది. నా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూసాం తప్పితే అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు చూడలేదు. కానీ నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత మనం కూడా పాశ్చాత్య దేశాల తరఫున వాళ్ళలాగా మనం కూడా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పుకునే రోజు వస్తుంది ఈ పెట్రోల్ డీజిల్ బంద్ చేస్తే. ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. అలాగే ప్రతి సామాన్యుడు ఈ రోజు ఒక నెలకు 4-5 వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు సంపాదించే సంపాదనలో 50%, 40% పెట్రోల్ కే తగిలేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవేర్నెస్ వచ్చి ఈ రోజు మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ హవా స్టార్ట్ అయిపోయింది. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత పెట్రోల్ వెహికల్ అనేది కనుమరుగైపోతుంది, పెట్రోల్ డీజిల్ అనేది కనుమరుగైపోతుంది. 100% రాసి పెట్టుకోండి. ఒకప్పుడు STD బూతులు ఎలా ఉన్నాయో ఈ రోజు కనుమరుగైపోయింది. ఈ రోజు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత. అలాగే ఇది స్కూటర్ కూడా స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. మా ఏడిఎంఎస్ స్కూటర్ నలుగురు కంటే డిఫరెంట్ గా ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం కూడా కల్పిస్తుంది. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మనం వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కూడుకుంటుందండి. వేరే ఇప్పుడు ఓలా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు, 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే. కానీ మన కంపెనీలో ఇందులో కొనుక్కున్న కస్టమర్ ని డిస్ట్రిబ్యూటర్ గా అవకాశం ఇచ్చి వారికి కూడా ఒక ఉపాధి కల్పించే సిస్టమ్ అనేది ఇందులో తీసుకొచ్చింది. కాబట్టి ఇంత మంచి కంపెనీ నేను భారతదేశంలో ఎక్కడ చూడలేదు. అందుకనే ఏడిఎంఎస్ అనేది గత 5 సంవత్సరాల్లో ఫాస్ట్ గా దూసుకెళ్తున్న కంపెనీ. అతి త్వరలో ఈ కంపెనీ ఖచ్చితంగా టాప్ 3 పొజిషన్ కి వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మీరు డబ్బులు సేవ్ చేసుకోండి ఈ స్కూటర్ వాడుకొని, దాంతో పాటు పర్యావరణం రక్షించండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. అలాగే దాంతో పాటు దీంట్లో ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా కంపెనీ ఫ్రీగా కల్పిస్తుందండి. ఇందులో బండి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. అది ఎలా అనేది మీరు కావాలంటే ఇక్కడ షోరూమ్ వ్యక్తిని, డిస్ట్రిబ్యూటర్ ని కలిస్తే మీకు దాని పూర్తి వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జిల్లాలో ఒకటే ఉంటుంది సార్, జిల్లాలో ప్రస్తుతానికి అయితే ఒకటే, జిల్లాలో ఒకటి ఉంటుంది, మండలికి ఒక్కొక్కటి పెరుగుతుంటాయి. ఇక్కడ ఒక జిల్లాలో ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒకరికి ఇస్తుంది అంతే తప్పితే ఎమ్మటి పక్కనే ఇవ్వరు. అనంతపురం ఉంది, వేరే తిరుపతి ఉంది. టోటల్ ఆంధ్ర తెలంగాణలో దాదాపు ఒక 300 షోరూమ్స్ ఉన్నాయి ఈ కంపెనీ ఏడిఎంఎస్. 300 షోరూమ్, ఇండియా 1580 షోరూమ్స్ ఉన్నాయి. 1580 షోరూమ్ ఆల్ ఓవర్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. నమస్తే సార్, నా పేరు మహబూబ్ బాషా. ఈ షోరూమ్ వచ్చేసి మొహమ్మద్ కియాన్ ఈ బైక్ షోరూమ్ తో ఓపెనింగ్ చేశాను. ఈ రోజు ఓపెనింగ్ రోజు మా సారు రచ్చా శ్రీనివాస సార్ వచ్చారు, C&F సార్ చౌదరి సార్ వచ్చారు. ఈయన విశేషం ఏముందంటే బండి కాస్ట్ వచ్చేసి 50,000 కానించి 80,000, 1,00,000 చిల్లర పైగా ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ బండి కొన్నవారు పక్క అంటెన్గా మామూలుగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది సార్ మనకు.
ఒక మనిషికి ప్రమోట్ చేసిన వలన 5,000 ఇస్తుంది ఈ కంపెనీ, జత ఇదనిక 3,000 ఇస్తుంది. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కంపెనీ ఫాస్ట్ గా దూసుకెళ్తుంది. ఈ విషయానికి అందరికీ తెలియజేయడానికి ఈయన సమావేశమైన ఉంటారు. ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది సార్. ఆఫర్ వచ్చేసి బండి వెహికల్ మీద గోల్డ్ ఇది సిల్వర్ కాయిన్ ఉచితంగా పెట్టేసినాము. 5 వెహికల్ ఇప్పించిన వాళ్లకు 32 ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇప్పించాం సార్. నమస్తే సార్, నా పేరు గోధన్ చౌదరి సార్. నేను అనంతపూర్ అండ్ కడప 2 డిస్ట్రిక్ట్లకి C&F స్టాకిస్ట్ గా సూపర్ స్టాకిస్ట్ గా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ కడప జిల్లాలో ప్రొద్దుటూరులో మన మహమ్మద్ సార్తో షోరూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఏరియాలో కూడా మనము బ్రాంచ్ అనేది ఎవ్రీ 20 కిలోమీటర్స్ వన్స్, అంటే బిజినెస్ యొక్క స్పాట్ ని బట్టి ప్రతి చోట డీలర్ ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆపర్చునిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇంతవరకు మార్కెట్ లో కొంతమందికి బ్యాటరీ వెహికల్స్ అంటే ఒక రకమైన భయము, అవి పేలుతాయి, ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలకి అన్నిటికీ చెక్ పెడుతున్న కంపెనీ ఏదైనా ఉందంటే మన ADMS కంపెనీ. గత 5 సంవత్సరాలుగా జీరోతో స్టార్ట్ చేసిన కంపెనీ 5 ఏళ్లలో 1580 షోరూమ్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేసి 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఏకైక కంపెనీ సార్ ADMS కంపెనీ. 5 సంవత్సరాల్లో ఇంత భారీ నెట్వర్క్ ని క్రియేట్ చేయడం అనేది, అందులో ఒక స్టార్ట్అప్ కంపెనీ, ఒక కొత్తగా వచ్చిన కంపెనీ ఇంత నెట్వర్క్ ని క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ హైలీ ఇంపాసిబుల్. అంత ఈజీ టాస్క్ అయితే కాదు. కానీ ఆ సక్సెస్ ని ఈరోజు కంపెనీ రీచ్ అయ్యింది. అలాగే ఇంకా చాలా రకాల ఫ్యూచర్ కి పబ్లిక్ కి అవసరమయ్యే విధంగా, పబ్లిక్ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక రైతు అయితే ఏమి, ఒక ఫార్మర్ అయితే ఏమి, ఒక హ్యాండిక్యాప్ వెహికల్ అయితే ఏమి, ప్రతి వెహికల్ మన షోరూమ్ లో అవైలబుల్ లో ఉంటుంది. మనది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ అనేది పేలడం అనేది జరగదు. మిగిలిన బ్యాటరీస్ లో కాస్ట్ వెహికల్స్ మార్కెట్ లో చాలా ఉంది. సో మన బ్యాటరీ అనేది పేలడం అనేది జరగదు సార్, ఎందుకంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీ. ఇంతవరకు ఎక్కడే కానీ మన బ్యాటరీ పేలిన సందర్భం కానీ ఇష్యూ కానీ లేదు. అలా బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అని చెప్పేసి మనకు కర్ణాటక గవర్నమెంట్ మన కంపెనీకి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అవార్డు కూడా మన కంపెనీకి బెస్ట్ సేఫెస్ట్ వెహికల్స్ ని రన్ చేస్తున్నారని చెప్పేసి మన కంపెనీకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన హెడ్ ఆఫీస్ వచ్చేసి బెల్గాం సార్. బెల్గాం నుంచే మన కంపెనీ జర్నీ అనేది స్టార్ట్ చేసింది. సో అంత సేఫెస్ట్ వెహికల్స్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ తో మనం బెస్ట్ క్వాలిటీతో అండ్ ఇండియన్ మేడ్ ఆఫ్ ప్రొడక్షన్, మన బ్యాటరీ కూడా బెంగళూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇండియన్ ప్రోడక్ట్ ప్యూర్లీ ADMS వెహికల్ అనేది కంప్లీట్ గా ఇండియన్ మేడ్ సార్. ఆ విధంగా మనం ప్రతి జాగ్రత్తలు తీసుకుంటూ కంపెనీ ఈ రోజు బ్యాటరీస్ కానీ వెహికల్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ముందుకు అడుగేస్తాను. అలాగే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా రకాల చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు ఒక రకమైన భయం ఉంది, పేలుతుంది అనేది. అది పేలడం అనేది ఎక్కడ జరుగుతుందంటే, జనాలు ఏంటంటే లో కాస్ట్ వెహికల్ అనగానే, తక్కువ రేటుకి వెహికల్ వస్తుంది అనగానే ముందు వెనక ఆలోచించుకోకుండా పోయి బండి కొనేస్తున్నారు. ఫస్ట్ ఈ 33,000కి 1,00,000కి 3 బండ్లు ఇలాంటి వెహికల్స్ ఏవైతే అమ్ముతున్నారో మార్కెట్ లో, ఈ వెహికల్స్ లోనే అలాంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయి తప్ప మనది ఒక బ్రాండెడ్ కంపెనీ, ఒక బ్రాండెడ్ షోరూము, మన కంపెనీలో ఇంతవరకు అలాంటి రిమార్క్స్ జరిగిన ప్రసక్తి అనేది ఎక్కడా లేదు సార్. ఈ లో కాస్ట్ వెహికల్స్ మార్కెట్ లో దొరికేది ఏంటంటే రీయూజ్డ్ బ్యాటరీస్. వాళ్ళు తయారు చేసేటువంటి బ్యాటరీస్ ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన రీయూజ్డ్ బ్యాటరీస్ ని కన్జ్యూమ్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మార్కెట్ లో ఆ తక్కువ వెహికల్ కాస్ట్ లో దాన్ని పెట్టేసి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ గ్రాఫైన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీ మార్కెట్ లో ఎక్కడ అంత తక్కువ రేటుకి ఎవ్వరూ ఇవ్వలేరు సార్. ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదన్నా ఉందంటే ADMS కంపెనీ మాత్రమే. మిగిలిన వాళ్ళంతా గ్రాఫైన్ బ్యాటరీస్ వాడుతున్నారు. గ్రాఫైన్ బ్యాటరీస్ లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ఫీల్ అవుతున్నారో పేరుతున్నాయనో ఇంకోటి ఇష్యూస్ వస్తున్నాయనో భయపడుతున్నారో, ఇవన్నీ ఈ బ్యాటరీస్ వల్ల జరుగుతున్నాయి. లేదా ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బ్యాటరీస్ లిథియం అయాన్ పేరు పెట్టేసి రీయూజ్డ్ బ్యాటరీస్ ని వెహికల్స్ లో ఫిల్ చేసేసి లో కాస్ట్ రేట్ కి మార్కెట్ లోకి అమ్మేస్తున్నారు.
దాని వల్ల కూడా అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఒరిజినల్ లిథియం అయాన్ ఎప్పుడు కూడా పేలేయడం అనేది జరగదు సార్. దాంతో పాటు ఇంతవరకు మార్కెట్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ రంగంలో ఇంతవరకు ఏ కంపెనీ కూడా, ప్రతి కంపెనీ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోయిందే కానీ ఏ కంపెనీ కూడా ఇంతవరకు కస్టమర్ కి ₹1 ఇచ్చిన కంపెనీ అనేది లేదు. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్ ని ప్రమోటర్ గా తీసుకుంటాం. మార్కెట్ లో మిగిలిన కంపెనీస్ లాగా మనం యాడ్స్ కోసము ఇంకో దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు సార్. మన కంపెనీ యాడ్ ప్రమోటర్స్ మా కస్టమర్సే ఏడిఎంఎస్ కంపెనీకి ప్రమోటర్స్ సార్. వాళ్ళ ద్వారానే మీరే ప్రమోట్ చేయండి, దానికి అయ్యే ఖర్చు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మీరే తీసుకోండి అని చెప్పి మన ఏడిఎంఎస్ కంపెనీ చెప్తుంది సార్.